హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా బీబీ రివ్యూస్. నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాను అనమాట. సో మీరైతే చూసారు కదా నిన్న వీడియో, చాలా అంటే చాలా థ్యాంక్స్ నిన్న నా వీడియో చూసినందుకు. సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా ఎంతమంది, నార్మల్గా స్టేజ్ మీద ఎంటర్ అయ్యేది ఎవరెవరు అనేది అయితే నేను చెప్పబోతున్నాను. సో ప్లీజ్ చూడండి వీడియో పూర్తిగా. సో నేనైతే మర్చిపోతానని చెప్పి, అంటే బిగినింగ్ కదా, సో పాయింట్స్ అయితే కొన్ని పాయింట్స్ రాసి పెట్టినాను. సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ వినండి. వింటేనే మీకు అర్థమైద్ది. అప్పుడు మీరు బిగ్ బాస్ చూసినా కూడా మీకు ఒక ఇది ఇది అనేది అయితే అర్థమైద్ది. సో నేను వీడియోలో చెప్తాను, వినండి. అయితే బిగ్ బాస్ 8కి సీజన్ ఏం ప్లాన్ చేశారంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేశారు. సో దాని విషయంగా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే సిరి హనుమంత్, BB5 సన్నీ, సిరి హనుమంత్ తెలుసు కదా, వాళ్ళిద్దరు ఫైట్ లేని రోజే లేదు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు. టీం అయితే BB8 టీం అయితే సిరి హనుమంత్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో ఆమె అనేది ఆఫర్ని రిజెక్ట్ చేసేసింది సిరి హనుమంత్. ఆమెకి మరి ఇష్టం లేకనో, మరి ఆమెకి షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉందో మరి మనకైతే తెలీదు. బట్ BB టీం అయితే వెళ్ళింది, అప్రోచ్ అయ్యింది, బట్ షీఈ్ రిజెక్టెడ్. ఓకే, ఆమెది అయిపోయింది. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఆర్జే చైతు అండ్ యాంకర్ శివ దగ్గరికి వెళ్ళారు. బట్ ఆర్జే చైతు కూడా షూటింగ్లో బిజీ ఉంటే ఆయన అయితే రాకపోవచ్చు. బట్ మ్యాక్సిమం యాంకర్ శివ అయితే వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. 99.9% వస్తాడంట యాంకర్ శివ, ఇదైతే కన్ఫర్మ్. నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ క్లియర్గా పక్కాగా తెలిసిన అప్డేట్స్ వేస్తున్నాను, ప్లీజ్ వినండి, చూడండి. యాంకర్ శివ వచ్చే ఛాన్సెస్ 99.9% అయితే ఉంది. ఆర్జే చైతు దగ్గరికి, యాంకర్ శివ దగ్గరికి అయితే వెళ్ళారు, BB టీం అప్రోచ్ అయ్యారు. బట్ చైతు ఒకవేళ రాకపోవచ్చు, బట్ యాంకర్ షో అయితే కన్ఫర్మ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సీజన్ 1 నుండి హరితేజ లేదా ఆదర్శ్ అనే అతను అయితే రావచ్చు. వాళ్ళిద్దరు ఎవరైనా రావచ్చు. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే హరితేజకు ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ హరితేజకు ఉన్నాయి. సో ఆమె సీజన్ 1 నుండి ఆమె చేసిన గోవాలరి, అల్లరి, ఎన్టీఆర్ గారితో మా అందరికి తెలిసిందే కదా. సీజన్ 1 నుంచి చూస్తూనే ఉన్నాం, బట్ అప్పుడైతే రివ్యూస్ ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పటి నుంచే ఇద్దామని చెప్పి సో వచ్చేసాం అన్నమాట ఈ ఫీల్డ్లోకి. సో సీజన్ 1 నుండి హరితేజ ఆర్ ఆదర్శ్ ఇద్దరిలో ఒకరు రావచ్చు. మ్యాక్సిమం అయితే మనకి హరితేజ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొంచెం బయట నుంచి వినపడితే ఉన్న పేరు అయితే ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ సీజన్ 8లోకి మోడల్ రవితేజ, అతని టీం అప్రోచ్ అయ్యారు. అతను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు. నిన్ననే US నుండి కూడా వచ్చేసాడు అనమాట. ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టాడు, మరి మీరు చూసారో లేదో తెలియదు, కానీ నేనైతే చూసి కన్ఫర్మ్ చేసేసుకున్నాను. ఎందుకంటే అతను దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసు, అతను టీం అప్రోచ్ అయినప్పుడు తెలుసు, అతను కన్ఫర్మ్ అయినప్పుడు తెలుసు. సో నిన్న అయితే అంటే ఇంకా 4 డేస్లో స్టార్ట్ అయిపోయింది సీజను. సో అతను అయితే వచ్చేసాడు అనమాట USA నుండి. ఇన్ని రోజులు USలో ఉన్నాడు అనమాట. సో అతను కూడా మ్యాక్సిమం. అయితే సహార్ కృష్ణన్, ఆమె అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. సహార్ కృష్ణ అయితే మంచి అయితే మోడల్, బాగుంటుంది అమ్మాయి. ఏం చేస్తాం, మ్యాక్సిమం అయితే రాకపోవచ్చు. ఒకవేళ వస్తే యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా రావచ్చు. మనం దానికి ఇంకేం చేయలేం, చెప్పలేము కూడా. సీజన్ 3 నుండి అయితే వితికా షేరు అండ్ పున్నవి, వాళ్ళిద్దరు ఎవరో ఒకరైతే రావచ్చు అనమాట. యారు ఏంటంటే వితికా షేర్ వస్తే కంటెంట్ ఇచ్చిద్ది, పునర్వి వస్తే ఏమో ఏమి ఇచ్చిద్దో మరి మనకైతే తెలీదు. బట్ వాళ్ళిద్దరు అయితే ఒకరైతే రావచ్చు. యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా రావచ్చు, లేకపోతే గ్రాండ్ ఎంట్రీ ఇస్తారో మనకైతే తెలియదు. అయితే మ్యాక్సిమం వితికా షేర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, హైలో ఉన్నాయి అనమాట మ్యాక్సిమం. నెక్స్ట్ మన నైని పావని ఉంది కదా, అంజలి పావని ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ బట్ ఆమె అయితే ఎంట్రీ వస్తుంది కదా, అంటే గ్రాండ్ ఫినాల్ ఈరోజు కాకుండా స్టార్టింగ్లోనే వద్దామని అయితే అనుకుంటుందంట. బట్ BB టీం అయితే యాజ్ ఎ వైల్డ్ కార్డుకి పంపిద్దామని, లాస్ట్ టైం కూడా వైల్డ్ కార్డుకి పంపింది కదా, సో ఈసారి కూడా వైల్డ్ కార్డుకి పంపిద్దామని అయితే అనుకుంటున్నారు. బట్ ఆమె అయితే రిజెక్ట్ చేసిందంట ఆఫర్ని. వైల్డ్ కార్డుకి అయితే నేను వెళ్ళను, నార్మల్గా స్టేజ్ మీద ఉన్నప్పుడైతే వెళ్తాను, అందరూ కంటెస్టెంట్స్ అందరూ పంపించేటప్పుడు నేను వెళ్తాను, బట్ ఎట్లయితే వైల్డ్ కార్డుకి అయితే నేను రాను అని చెప్పి ఆమె రిజెక్ట్ చేసింది. ఒకవేళ అందరూ వెళ్ళేటప్పుడు అయితే కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద ఉంటాం కదా, సో అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే రావచ్చు. ఒకవేళ BB టీం పంపిద్దాం అనుకుంటే, లేకపోతే వైల్డ్ కార్డ్కి అయితే ఆమె అయితే రాదు. సో ఇదైతే అప్డేట్లు అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ కూడా. ఎందుకంటే BB రివ్యూస్ కన్ఫర్మ్గా ఇస్తాను, కన్ఫర్మ్ అప్డేట్సే మాత్రమే ఇస్తాను నేను. కొంచెం మా మాట అటు ఇటు అయినా ఏదైనా సరే కొంచెం ప్లీజ్ దయచేసి వినండి.
అప్డేట్స్ మటుకు పక్కాయి కావాలంటే చూసుకోండి మీరు. రేపు సీజన్ స్టార్ట్ అయినాక మీకే తెలుస్తుంది ఇతను కరెక్ట్గానే చెప్పాడని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.